అగ్రికల్చర్. మనం ఇవాళ కొత్తగా లాంచ్ చేసిన మహేంద్ర ట్రాక్టర్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ ట్రాక్టర్ వచ్చేసి 2026లో ఫిబ్రవరి 12వ తారీఖు అనేది లాంచ్ చేశారు. మనం చూసుకుంటే మహేంద్ర 575 DI అనేది కొత్త మోడల్ అన్నట్టు. దీంట్లో ఫీచర్స్ అనేది రైతులకు పొద్దుటి నుండి సాయంత్రం దాకా వాడతాడు కదా, దాన్ని బట్టి మనకు ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో ట్రాక్టర్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నేను పైకి చూపెడతాను. మనం చూసుకుంటే ఇక్కడ స్టీరింగ్ చూసుకోవచ్చు. స్టీరింగ్ అనేది మారింది, పూర్తిగా బానెట్ మార్చాడు, ఎరోజన్ లైట్ కూడా మార్చాడు. స్టీరింగ్ మారినప్పుడు క్లియరెన్స్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్ సీట్ అన్నట్టు, అడ్జస్ట్మెంట్ సీట్ అన్నట్టు టాప్ టైప్ ఉన్నది. టాప్ టైప్ ఉంటుంది. 40 HP నుంచి 50 HP మధ్యలో ఉంటుంది. మనకి డీజిల్ ట్యాంక్ వచ్చేసి 50 లీటర్లు డీజిల్ ట్యాంక్ వెళ్ళడం జరిగింది. ప్లస్ వెనక చూసుకుంటే హైడ్రాలిక్ లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి మనకి 2000 kg అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హైడ్రాలిక్ చూసుకుంటే అప్పట్లో ఇవి లిఫ్టింగ్ కెపాసిటీ చేసేవి కొంచెం మందం తక్కువ వచ్చేటి, ఇప్పుడు మందం ఎక్కువ వచ్చింది. ప్లస్ చూడండి హెలోజన్ లైట్స్, ఇది హెలోజన్ లైట్స్. ప్లస్ ఇక్కడ బానెట్ పూర్తిగా మారింది, ఇది బానెట్ మారింది. బంపర్ కూడా షోయింగ్ బాగుందండి. నెక్స్ట్ పవర్ స్టీరింగ్ వెహికల్ మహేంద్ర 575 DI. ఏ ట్రాక్టర్ లో కూడా ఏ కంపెనీలో కూడా మనకు రైతు పేరు మెన్షన్ చేసేది ఉండదు. ఇప్పుడు 2026 ఫిబ్రవరి 12వ తారీఖు చేసిన లాంచింగ్ లో రైతు పేరు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా విత్ ఇన్ 7 days లో కూడా యాడ్ చేసి ఇస్తారు. మనం ఇంటి పేరు కానీ మీ పేరు కానీ ఏదైనా పేరు కూడా పెట్టుకోవచ్చు. ఏ కంపెనీలో కూడా మనకు పేరు లేదు, ఇక్కడ మనం మాత్రం 100% ఇక్కడ పెట్టుకోవచ్చు. సీటు మాత్రం కార్ టైప్ ఉంది. ప్లస్ టూల్ బాక్స్, మడ్గర్ రేకులు కూడా మార్చాడు. 6 years వ్యారంటీ. ఏ కంపెనీ ఇవ్వండి 6 years వ్యారంటీ ఇచ్చాడు, ఏ కంపెనీలో కూడా రాదు. 6 సంవత్సరాల వ్యారంటీ, 6 years వ్యారంటీ. 4 పంప్ నాజిల్, 4 పిస్టన్ ఉన్నట్టు, 4 heads. అంటే మనకి ఇది వచ్చేసి 40 నుంచి 50 HP మధ్యలో వస్తుంది. 47 HP కిందికి వస్తుంది. ఇది వచ్చేసి మనకు డీజిల్ ఫిల్టర్ అన్నట్టు. అప్పట్లో 2 ఇచ్చాడు, కానీ ఇప్పట్లో సింగిల్ డీజిల్ ఫిల్టర్ ఇచ్చాడు అన్నట్టు. బంపర్ చూసుకుంటే మనకు ఎక్సలెంట్ ఉంది. బంపర్ షోయింగ్ చూడండి, అప్పట్లో బంపర్ ఈ మోడల్ ఉండేది కాదు, చిన్నగా ఉండేది. ఇది 575 మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మనకు ఫ్యూచర్ అనేది ఇది బాగుంది. ఈ ట్రాక్టర్ తీసుకుంటే రైతుకి లాభం అవుతుంది. సంవత్సరానికి మెయింటెనెన్స్ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ 1,00,000 రూపాయలు అనేవి మిగులుతుంది.